నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి మాడ వీధులలో స్వామివారు వివిధ వాహన సేవలలో భక్తులకు కనువింపు. రథసప్తమి రోజున శ్రీవారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ప్రజలందరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. తిరుపతిలో డిప్యూటీ మేయర్ సీటుకు వీడిన మిస్టరీ. టీడీపీ అభ్యర్థి 26 మంది కార్పొరేటర్ల మెజార్టీతో గెలుపు. వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి దాడులు చేశారు. భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేసుకుని టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారన్న భూమన. ఇక వార్తల్లోని వివరాలు. సూర్య జయంతిని పురస్కరించుకొని మంగళవారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తూ ఉంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తుశకం 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసన ఆధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6:48 శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తి పారవస్యంతో పులకించారు. భక్తుల గోవిందనామ స్మరణ మధ్య స్వామివారి వాహన సేవ జరిగింది. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధిపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజ పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుణ్ణి దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, పనభాగ లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమవారం నాడు తిరుపతి నగరపాలక కౌన్సిల్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నిర్వహించిన ప్రత్యేక సమావేశం నందు కోరం లేనందున వాయిదా పడిన నేపథ్యంలో నేడు మంగళవారం ఉదయం 11 గంటల నుండి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు నిర్వహించారు.
తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశంలో 47 మంది పాల్గొనగా మున్సిపల్ కౌన్సిల్ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఆర్సీ మునికృష్ణకు 26 మంది చేతులెత్తి తమ మద్దతు తెలుపగా వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి టి భాస్కర్ రెడ్డికి 21 మంది చేతులెత్తి మద్దతు పలకగా మెజార్టీ సాధించిన టీడీపీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ విజయం సాధించినట్లు జేసీ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ విజేతగా ప్రకటించారు. ఇందులో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరించిన కార్పొరేటర్లందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జేసీ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతా ఉందో ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇదొక మచ్చు తునక. గత వరుసగా చూస్తాను వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ల ఆస్తుల మీద ధ్వంసం చేయడం, వాళ్ళ ఇల్లు కొట్టేయడం, వాళ్ళ ఆస్తుల్ని లిటిగేషన్లో పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా ఈరోజు అనైతికంగా ఒకే ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఈరోజు డిప్యూటీ మేయర్గా అనౌన్స్ చేయబడింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేద్దామని ముందుగానే వస్తే పోలింగ్ ఆఫీసరు 10 గంటలకు రానేలేదు, 11 గంటలకు పైన వచ్చారు. దాని తర్వాత అనౌన్స్ చేయడం ఏమైందంటే 10 గంటలకు లోపలైతేనే మేము అలో చేస్తామని అనౌన్స్ చేయడం ఇది అత్యంత శోచనీయం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. 10 గంటల లోపలే ఇవ్వాలన్నారు, ఆఫీసర్ గారు రాలేదు ఇక్కడికి. సో ఎలా చేయగలం? కంప్లీట్గా హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. లీగల్గా దీని మీద ఫైట్ చేస్తాం. అందరినీ గత కొన్ని రోజులుగా భయప్రాంతులకు గురి చేయడం, సో వాళ్ళందరూ మాతో పాటు గెలిచినటువంటి కార్పొరేటర్లు అయినా కూడా నయానో భయానో ఇవాళ వాళ్ళకి ఓటు వేయడం చూసాము. కల్లారా ఒక కార్పొరేటరు చాలా భావోద్వేగానికి గురి అయ్యి ఏడవడం కూడా చూసాం. సో ఇది నైతికంగా విజయం మా వైఎస్ఆర్సీపీ పార్టీదే. అది నిన్ననే తెలిసిపోయింది. కాకపోతే ఇవాళ ప్రిసైడింగ్ ఆఫీసర్ 10 o'clock ఉంటే కదా, ఆయన జేసీ గారే వచ్చింది 11 o'clock. నౌ టైమ్ ఈజ్ 11 o'clock క్లియర్గా చెప్పారు. సో హీ వాజ్ నాట్ అవైలబుల్ అట్ 10 o'clock. సో మా తర్వాత విప్ జారీ ఇవ్వలేదు అనేది ఒక విషయం చెప్పి విప్ని కూడా స్వీకరించలేదు. విప్పు జారీ చేయలేదు. తర్వాత మా దగ్గర ఉన్న వాళ్ళని బలవంతంగా తీసుకొని బెదిరించి ఇచ్చేసి ఇటువంటి ఎలక్షన్ ఎప్పుడు తిరుపతిలో ఎప్పుడూ చూడలేదు. దీన్ని ఎలా ఇట్లా గెలిచేది అయితే అసలు ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే డిక్లేర్ చేసుకోవచ్చు. వాళ్ళు గవర్నమెంట్కి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ అధికారులు లీగల్గా ఫైట్ చేస్తారు. నేను చెప్పాం ఖచ్చితంగా రేపు గెలుస్తామని నిన్న చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఈరోజు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ గారు అత్యధిక మెజారిటీతో, కార్పొరేటర్ల మెజారిటీతో 26 మందితో గెలుపొందడం జరిగింది. వాళ్లకు 21 ఓటే వచ్చింది. వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే. ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి 3 రోజులుగా దెయ్యాలు వేదాంతాలు వల్లించిన విధంగా దీర్ఘాలు తీసి తిరుపతి ప్రజలను విసిగి వేచారే విధంగా నీచాతి నికృష్టుడు, నీచాతి దుర్మార్గుడు, మూర్ఖుడు. అటువంటి మూర్ఖుడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు. ఆయన పుట్టుకతోనే అబద్ధాలతో పుట్టాడు. ఆయన ఉన్నంతవరకు కూడా అబద్ధాలే మాట్లాడతాడు. ఆయన అబద్ధాలు, ఆయన చేష్టలు తిరుపతి ప్రజలు నమ్మరు. ఆయన ఇప్పుడు జరిగిన 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా నీతి నిజాయితీగా గెలవలేదు. కొడుకు కూడా నీతి నిజాయితీగా కార్పొరేటర్గా గెలవలేదు. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 50 మంది కార్పొరేటర్లు ఉంటే 49 మంది గెలుచుకున్నాం. ఒకే ఒక్కడు తెలుగుదేశం. ఆ ఒక్కడు ఈరోజు 26 మంది కార్పొరేటర్లతో గెలుపొందాడు. నువ్వు 21 మందితో ఓడిపోయావు. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీకు రాజకీయ భిక్ష తిరుపతి ప్రజలు పెట్టే పరిస్థితి లేదు. నువ్వు మాట్లాడే మాటలు అన్నీ అబద్ధాల కోరు. నువ్వు ఒక నీచుడు, నికృష్టుడు, మూర్ఖుడు అని మేము ఈరోజు తప్పకుండా చెప్తాం. నిన్న మా మంత్రిని దూషిస్తాడు, మమ్మల్ని ఎమ్మెల్యేని దూషిస్తాడు.
ఎమ్మెల్యే కొడుకు మా మదన్ను దూషిస్తాడు. నువ్వు నీ నీ దూషణలు, నీ మాటలు తిరుపతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేదు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నిన్ను ఇంక ఈ ఎలక్షన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరం పెడుతుంది. నువ్వు రాజకీయ సన్యాసం తిరుపతిలోనే తీసుకోవాలనేది కూడా తెలియజేస్తున్నావు. తిరుమలలో మంగళవారం నాడు రథసప్తమి ఉత్సవం సందర్భంగా 3వ వాహనమైన గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని తెలియచెబుతారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడ్ని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియచెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఓ వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు మరియు ఇన్ఛార్జ్ సివిఎస్ఓ మణికంఠ చందోలు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో మంగళవారం నాడు రథసప్తమి ఉత్సవం సందర్భంగా 4వ వాహనమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా భీకడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహానీయులు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం వనుకొరుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ చక్ర తాల్వార్ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలోని ఆల్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్ర స్నానం నిర్వహించారు. అనంతరం ఉదయం 5:30 సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపు పందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 7 నుండి రాత్రి 8:30 వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు చిరంజీవి, శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు. ప్రతి ఏటా
ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా క్యాన్సర్తో మరణిస్తున్నారని, అంతేకాకుండా మరణాల జాబితాలో క్యాన్సర్ 2వ ప్రధాన కారణం. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతి 10 మరణాలలో 7 మరణాలు క్యాన్సర్ వల్లనే సంభవిస్తున్నాయని ఒక అంచనా అని ఆయన తెలిపారు. బెటర్ దెన్ క్యూర్ అని మనం ఏదైతే ఎక్కువ చెప్పుకుంటాం వాటిని పాటించాం. అదే వచ్చిన ప్రాబ్లం. మాటల్లో ఏదైతే ఎక్కువ వాడతాం, నీతులు ఎక్కువ వాడతాం, పాటించాము. ఇవి కూడా అలాగే అనమాట. కానీ ఇంకమిటెడ్ అయినా వీటిని పాటిస్తూ, ఎందుకంటే ఇంకా ఇంతకుముందైతే క్యాన్సర్ ఎందుకు వస్తుందని వెతుక్కునేవాడు. ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు రాదో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ఎక్కడ చూసినా పొల్యూషన్, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా రకరకాల మందులు కానీ డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ విపరీతంగా వాడుతున్నారు. కాబట్టి వీటన్నింటినీ మనం నివారించాలన్న రోజు నిజంగా మనం వైద్యులుగా, వైద్య సిబ్బందిగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించిన వాళ్ళం అవుతాము. కొన్ని కణాలు అంటే మెటాస్టైజ్ అవడం వల్ల కొన్ని బ్రెయిన్స్ కి, తర్వాత బోన్స్ కి, అవి స్పైన్స్ అక్కడని స్ప్రెడ్ అవడం వల్ల లేట్ స్టేజ్ లో గుర్తించడం వల్ల అవి మనం 4th స్టేజ్ లో దాన్ని ఏం చేయలేక చనిపోవడానికి అవకాశం ఉంటాయి. అందుకోసం క్యాన్సర్ ను మనము ముందుగానే గుర్తిస్తే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చాయి క్యాన్సర్ అనేది. మనకు పింక్ బస్సులు కూడా ఉన్నాయి. పింక్ బస్సులు స్విమ్స్ లో కూడా పింక్ బస్సులు ఉన్నాయి. అది మనం దానికి కూడా ఒక రోస్టర్ వేసుకుంటూ విలేజెస్కి వెళ్ళేసి కూడా మన స్పెషలిస్ట్ డాక్టర్లు దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమి, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, అంటే ఓరల్ క్యాన్సర్స్, తర్వాత ఇవన్నీ కూడా స్క్రీనింగ్ చేస్తున్నాం. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కూడా స్పెషలిస్ట్ అక్కడ మన దగ్గర కనిపిస్తున్నారు. ఒకటి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి అని గుర్తించాలి. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ కానీ, అంటే క్షయ వ్యాధి కానీ, లేకపోతే ఒక న్యూమోనియా కానీ, అలాగే మలేరియా కానీ వాటికి సత్వర చికిత్స ఉంది. కానీ క్యాన్సర్కి అయితే ఏంటంటే చాలా ఖర్చుతో కూడింది, చాలా కాంప్లికేషన్స్తో కూడిన చికిత్స. తర్వాత చాలా కొన్ని క్యాన్సర్స్కి చికిత్స చేసినా కూడా వైద్యం లేదు. ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, ఆరోగ్యమే మహాభాగ్యము, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనము నివారించాలి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ని నివారించడం ఎలాగా, సాధ్యమా అంటే క్యాన్సర్ రాకుండా అయితే నివారించడానికి కొంత మార్గం ఉంది. నిన్న కనపడకుండా పోయిన 9 కార్పొరేటర్లు మంగళవారం కూటమికి ఓటు వేశామని వైసీపీ నాయకులకు క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల నుంచి మీలాంటి వాళ్ళు విరమించుకోవటం మేలు. మా మీద రోజు మీ ఇష్టం వచ్చినట్టు విషయం కుమ్మటం, మీ నాయకులు ఒకవైపున, మిమ్మల్ని సమర్థించేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు మరొక వైపున, మేము దౌర్జన్యం చేశామనని, మేము కొట్టామనని ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. మీరు ఈ రోజున గెలిచి ఉండొచ్చు. మా ఎమ్మెల్సీని, మా శాసన మండలి సభ్యుడిని కూడా ఇదే రీతిలో ఈ 9 తీసుకుపోయినటువంటి రీతిలోనే అతన్ని కూడా తీసుకుపోయి పొద్దున్నే ఆయన చేత కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించినారు. మేము ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నారేమోనని మా పార్టీ నాయకులు వెళితే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రాణ స్నేహితుడు, 24 గంటలు సిపాయి సుబ్రహ్మణ్యం గారితోనే ఉండేటువంటి స్నేహితుడు అన్న రాత్రి మా సిపాయి సుబ్రహ్మణ్యాన్ని తీసుకుపోయారు అన్నటువంటిది స్పష్టంగా వీడియోలో రిలీజ్ అయింది. ఇది శాసన మండలి సభ్యుడిని బెదిరించి ఆయన్ను ఓటుకు రానియకుండా చేసినటువంటి దుర్మార్గపు ఘనత కూటమిది. జగనన్న కోసమని, మా కోసము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమని ఎన్ని ఒత్తిళ్లకు కూడా లొంగకుండా మిమ్మల్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి ప్రలోభాలకు గురి చేసిన, ఏమాత్రము లొంగకుండా ఓటు వేసిన నా 21 మంది కార్పొరేటర్లకు
చేతులు ఎత్తి తల వంచి నమస్కారం పెడుతున్నాను. మీ వయసులో నేనైతే చాలా పెద్దవాడిని. అందరికీ కూడా చేతులు ఎత్తి తల వంచి నమస్కారం పెడుతున్నాను. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి నా గుండెల నిండా నింపుకుంటా మరింత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడం కోసమని మనమందరం కూడా సూర్య జయంతి పర్వదినంను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు ప్రత్యేక తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణిలో ముంచి స్నానం చేయించారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖాన సాగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాసురాలను శ్రీ పెద్ద జియంగార్, శ్రీ చిన్న జియంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు అంబరానంటుతున్నాయి. మలయప్ప స్వామి వివిధ వాహనాలపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంపై స్వామివారి వాహన యాత్ర మాడవీధులలో వైభవోపేతంగా సాగింది. కామితార్థ ప్రధాయినిగా కల్పవృక్షానికి మన పురాణ ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారం అన్నది వేరేగా చెప్పాలా? తిరుపతి నగరంలో శ్రీ సాయి ఎస్వి డయాగ్నోస్టిక్ సెంటర్లో గత 27 సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో వైద్య సేవలు నిర్వహిస్తూ డాక్టర్ శ్రీహరిరావు ప్రజల అభిమానాన్ని పొందారు. మంగళవారం హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ శ్రీహరిరావు అటు పార్టీలోనూ ఇటు వైద్య సేవలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం డాక్టర్ శ్రీహరిరావు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన దినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గత నెల 27వ తారీఖున మన మినిస్టర్ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా ఇచ్చేసి ముందు మా కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన హెల్త్ మినిస్టర్గా ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా హెల్త్ పరంగా అయితేనేమి, పిహెచ్సిలు అయితేనేమి, కమ్యూనిటీ హెల్త్ సర్వీస్ అనేవి ఎన్ని డెవలప్మెంట్కి, అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ క్యాన్సర్కి సంబంధించి పర్టికులర్గా ఆయన ఒక స్కీమ్ లాగా చూసుకొని క్యాన్సర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన హెల్త్ మినిస్టర్ అయినటువంటి వారు ఈరోజు ఇక్కడ రావటం మనకి చాలా ఆనందదాయకం. మేము మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు చూస్తే మనకి సత్యకుమార్ యాదవ్ గారు ఒక యువ నాయకుడిగా, యువకుడిగా ముందుండి
వైద్య రంగంలో అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నారు. నేను మొదటి నుండి కూడా నా ఆశయం అదే, వైద్య రంగంలో టెక్నాలజీ అభివృద్ధి చెందాలి. అదేవిధంగా టెక్నాలజీతో పాటు కాస్ట్ ఏదైతే రేట్లు ఉంటాయో పేషెంట్కి అందుబాటులో ఉండాలి, తక్కువ ధరతో వైద్యం అందాలి, మంచి వైద్యం అందాలనే ఉద్దేశంతో నేను గత 27 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో పనిచేస్తూ ఉన్నాను. ఒక చిన్న అల్ట్రాసౌండ్తో ప్రారంభించినట్టు మేము అన్ని రంగాల వైద్య పరీక్షలు ఒకే దగ్గర ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ కింద, ఒక గొడుగు కింద ఉండాలనే ఆశయంతో తపంతో పనిచేస్తున్నాను. అటువంటి ఆశయాన్ని నేను మీరందరూ కూడా తెలుసు, క్రమేణా 1 by 1 చేసుకుంటూ వస్తాను. ఒక అల్ట్రాసౌండ్ అయితేనేమి రాయలసీమలోనే సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి 3D అల్ట్రాసౌండ్ తీసుకొచ్చాం, సిటీ స్కాన్ తీసుకొచ్చాం, అన్ని సదుపాయాలతో ల్యాబొరేటరీ అన్నీ కూడా తీసుకురావటం, అన్నీ కూడా పేషెంట్లకు కూడా దగ్గరగా అందుబాటులో ఉండాలని చెప్పనే చేయటం జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం డయాగ్నోస్టిక్తో పాటు అన్నీ మేము ఏదైతే రేడియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ల్యాబొరేటరీ అయితేనేమి, అదేవిధంగా బ్లడ్ బ్యాంకు ఇవన్నీ కూడా కలిపి ఒకే వింగ్ కింద ఉన్నాయి. ఒకసారి వచ్చిన రోగికి ఇక్కడ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి వైద్యం లేదా డాక్టర్ కన్సల్టేషన్ కూడా తీసుకొని వాళ్ళకి ఏమి అవసరమో రోగ నిర్ధారణ జరిగిన తర్వాత వైద్యం చేసేందుకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కేంద్రాన్ని ఎస్వి డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానికి అందరూ కూడా పెద్దలందరూ ఆశీస్సులు, గత 27 సంవత్సరాలుగా మిత్రులు అయితేనేమి, సేవలాసులు, వైద్యులు వీళ్ళందరి తోడ్పాటుతో నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా, అప్నా రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కూడా గతంలో పనిచేశాను. ఆ చేసినప్పుడు అందరూ కూడా మా అందరి యూనిటీ అందరూ కలిసి పనిచేయటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి నా కుటుంబానికి, నాకు ఇన్ని రోజులు తోడ్పాటు అందించినటువంటి నా మిత్రులు, శ్రేయభిలాషులు, వైద్యులు, అదేవిధంగా పొలిటికల్గా కూడా నాకు అభివృద్ధికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు మా నాయకులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీనివాసుడి వాహన సేవలతో తిరుమల ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. తిరువీధులలో జరుగుతున్న వాహన సేవలు భక్తులను పులకింపచేస్తున్నాయి. ఆ దేవదేవుడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షం ప్రసాదించారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులు కావాలి. అందువల్ల ఓ రాజులారా, మీ భుజస్కంధాలపైన, మీ హృదయ కుమారంలోనూ, త్రికరణాలలోనూ స్వామిని నిలుపుకోండి. తద్వారా ధన్యులు కండి, ప్రజలను కూడా ధన్యులు చెయ్యండి అనే దివ్యమైన భవ్యమైన సందేశం ఈ సర్వభూపాల వాహన సేవ నుంచి గ్రహించవచ్చును. భూపాల వాహనంలో కొలువైన స్వామిని దర్శిస్తే భక్తకోటికి తగిన రాజ్యసూక ప్రాప్తి కలుగుతుందని భావన. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు 60,000 మంది క్యాన్సర్ బారిన పడుతూ 1,000 మంది మృతి చెందుతున్నారని తెలిపారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 17.5% క్యాన్సర్ కారణంగా మరణాలు సంభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా 9.93% మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వీటికి సరైన ముఖ్య కారణం ఏంటంటే క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం, నివారణ చర్యలు చేపట్టకపోవడం, ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవడం, తద్వారా సరైన చికిత్స అందకపోవడం కారణంగా ఇవాళ ఈ మరణాలు సంభవిస్తుంది. అయితే ప్రజలు అవగాహన లేని కారణంగా క్యాన్సర్ బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే 63% ఈ క్యాన్సర్ రోగాలనేవి చికిత్స ద్వారా నయం చేయదగ్గవి. జన్యుపరమైన క్యాన్సర్ తప్ప ఇతరత్ర అనేక క్యాన్సర్ రోగాలు చికిత్స చేసే అవకాశం ఉన్నప్పుడు వీటి పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ అవగాహన కార్యక్రమాలను చేపడుతూ తద్వారా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్యని తగ్గించడం, తద్వారా మరణాలను తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా ముందస్తు పరీక్షల కోసం కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లకి ఇవాళ ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దానికి అనుగుణంగా దాదాపు 1,500 టీంలను తయారు చేసి 155 మంది సూపర్ స్పెషలిస్టులని, 238 స్పెషలిస్టులని, 4,000 ఏఎన్ఎంలని, 4,000 మెడికల్ ఆఫీసర్లని, 18,000
ప్రైమరీ హెల్త్ వర్కర్స్ని సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటిదాకా 71 లక్షల మంది ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకుంటే దాంట్లో 66,000 మంది అనుమానితులుగా తేలారు. వీరిని ఈ 17 ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్గా పరిగణించబడుతున్న బోధనా ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో రెఫర్ చేయడం, ఈ అనుమానిత కేసులు మరొకసారి పరీక్షలు నిర్వహించి వారికి ఉందా లేదా గమనించి తదనుగుణంగా ఏ దశలో ఉందో వాటిని గుర్తించి తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు జతకట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అమరావతి, పోలవరం, విశాఖపట్నం అభివృద్ధి, విమానాశ్రయాలు, పోర్టులు అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానం 10 సంవత్సరాల కాలంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు కూడా జతకట్టడం జరిగింది. మా నాయకుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అనుభవశాలి ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దిశ నిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క ప్రక్రియలోనే ఈరోజు అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, విశాఖలో ఐటీ పార్కులు, ఒక పక్క ఇండస్ట్రియల్ కర్మాగారాలు, ఇవన్నిటిని కూడా ఎయిర్పోర్ట్లు అభివృద్ధి ధ్యేయంగా ఐటీ పార్కులు 5 సంవత్సరాలలో 25 లక్షల ఉద్యోగాలు కల్పనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అయిన 6 నెలలు 7 నెలల కాలంలోనే అడుగులు వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత మెజారిటీ 175 నియోజకవర్గాలకు గాను 164 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమిలో గెలిపించడం ఇది ఒక చారిత్రాత్మక విషయం. గత 5 సంవత్సరాల కాలంలో అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ ఒక్క అభివృద్ధి జరగలేదు. ఆంధ్ర రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేయడం, అదేవిధంగా రాష్ట్రానికి నదీ జలాలు ఉన్న 5 సంవత్సరాలు 2019-24లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి అన్ని విధాలుగా సహకరించిన ఒక రూపుదిద్దిన పోలవరాన్ని సర్వనాశనం చేసి ఏ ఒక్క అభివృద్ధిని కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేదు. ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏకకాలంలోనే 13,324 గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల అభివృద్ధికి, గ్రామాల రోడ్లు కాలువలు అభివృద్ధికి మంజూరు చేసి జనవరి లోపల పూర్తి చేసి దిశ తిరగరాయడం. ఈరోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు గెలిచాడు. ఇది అర్థం చేసుకోవాలి. కరుణాకర్ రెడ్డి బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. అయింది ఈ రోజుతో, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంక మీదట ప్రెస్ మీట్లలో కూడా అబండాలు మాట్లాడు, అబద్ధాలు చెప్పడు. నిజంగా ఆయనకు ఒంటిలో రక్తం ఉంటే నిజాలు మాట్లాడమని మేము ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దేవుడి పైన భక్తి ఉంటే చేతులెత్తి దండ పెట్టమని నమస్కరిస్తున్నాం. అబద్ధాలు మాట్లాడదని చెప్తున్నాం. వినేవాళ్ళు ఎవరు లేరు తిరుపతి ప్రజలు. అది ఆయనకు తెలుసు. రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చేశారు. వాళ్ళు కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన శాపంతో కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా మొట్టమొదటిగా ఎమ్మెల్యే గెలిస్తే ఆయనకు కూడా అంత అత్యధిక తక్కువ ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇంకా రాజకీయ వాళ్ళ కుటుంబానికి లేదు, ఆఖరికి ఇంకా భవిష్యత్తు లేదు వాళ్లకు. ఖచ్చితంగా రాబోయే ఇంకా మీద ఏ ఎన్నికలు వచ్చినా కూడా తిరుపతిలో ఈరోజు మేమంతా చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి నాయకులు బలంగా ఉన్నాం. మా నాయకులు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా పటిష్టంగా పార్టీని నడపగలిగే శక్తి, అనుభవం కలిగిన, చరిష్మా కలిగిన నాయకులు. వీళ్ళ అడుగుజాడల్లో ఖచ్చితంగా కూడా మేమందరం కూడా నడిచి
తిరుపతి నియోజకవర్గాన్ని ప్రశాంతత వాతావరణం నెలకొల్పుతాము. అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి మాడవీధులలో స్వామివారు వివిధ వాహన సేవలలో భక్తులకు కనువింపు. రథసప్తమి రోజున శ్రీవారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ప్రజలందరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. తిరుపతిలో డిప్యూటీ మేయర్ సీటుకు వీడిన మిస్టరీ. టీడీపీ అభ్యర్థి 26 మంది కార్పొరేటర్ల మెజార్టీతో గెలుపు. వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి దాడులు చేశారు. భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేసుకుని టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారన్న భూమన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.